హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి. కల్వరి హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ తులసి మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి, నేను డాక్టర్ తులసి, కల్వరి టెంపుల్లో గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీ సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేవి ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఏ నెలలో చేయించుకోవాలి మేడం? సాధారణంగా మనము 3 నుంచి 4 స్కాన్స్ చేపిస్తాము. ఇంకా ఒకవేళ ఇంకా ఏమన్నా అవసరం ఉంటే దాన్ని బట్టి మనము చేపిస్తూ ఉంటాము స్కాన్స్. యాజ్ సూన్ యాజ్ పీరియడ్స్ తప్పిన వెంటనే కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి వైబిలిటీ స్కాన్ చేపిస్తాము 6 వారాలప్పుడు. తర్వాత ఎన్టీ స్కాన్ అనేది ఒకటి చేపిస్తాము 12 వారాలప్పుడు. తర్వాత 5వ నెలలో టీఫా అనామలీ స్కాన్ అంటారు, టీఫా అంటారు. అది బిడ్డ అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నదా లేదా అని చూసుకోవడానికి. తర్వాత 32 వారాలప్పుడు బేబీ గ్రోత్ అనేది ఎట్లా ఉన్నదని చేపిస్తాము. తర్వాత 36 వారాలకి బరువు అవన్నీ సరిగ్గా ఉన్నదా చూసుకోవడానికి గ్రోత్ స్కాన్స్ చేపిస్తాము. 32 వీక్స్ అప్పుడు, 36 వీక్స్ అప్పుడు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? అసలు ఎక్సర్సైజ్ అనేది ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చేయవచ్చా? మామూలుగా ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ అన్నీ సాధారణంగా ఎట్లా ఉన్నారో అట్లాంటి ఎక్సర్సైజెస్ అంటే సివియర్ ఎక్సర్సైజ్ కాకుండా అన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. మామూలుగా ఫస్ట్ ట్రైమిస్టర్లో మామూలు రెగ్యులర్ వాకింగ్, సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత నుంచి ఈ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ యోగా అవి చేస్తే మంచిది. దీనివల్ల ఏంటి అంటే నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కొన్ని ఆసనాలు, బటర్ఫ్లై అని, ఇంకా కొన్ని మనం ఫిజియోథెరపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఎటువంటి ఎక్సర్సైజెస్ అంటే. యాక్చువల్గా అవన్నీ చేస్తే సాధారణ ప్రసవానికి ఎక్కువ ఛాన్సెస్ అన్నది ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం సాధారణమేనా మేడం? కొంతమందికి రావచ్చు, ఏమైనా విటమిన్ లోపాలు అలా ఉంటే రావచ్చు. సరైన పోషకాహారం తీసుకోవాలి. గైనకాలజిస్ట్ డాక్టర్ వాళ్ళకి ఏమి ప్రిస్క్రైబ్ చేస్తే అట్లాంటి మెడికేషన్స్ అన్నీ అశ్రద్ధ చేయకుండా తీసుకుంటూ ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత సమయం నిద్రపోవాలి మేడం? మామూలుగా 8 గంటల నుంచి 8 గంటలు కనీసం నిద్రపోవాలి. మధ్యాహ్నం టైంలో కూడా ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటే బెటర్. ప్రెగ్నెంట్ ఉమెన్ 3rd ట్రైమిస్టర్లో ఏ పొజిషన్స్లో నిద్రపోవాలి మేడం? మామూలుగా మేము లెఫ్ట్ లేటరల్ సైడ్లో ఉండమని చెప్తాము. ఆ పొజిషన్లో ఏమవుతుంది అంటే ఆ బరువు గ్రావిడ్ యూట్రస్ అన్నది లెఫ్ట్ సైడ్కి ఫాల్ అయ్యి బిడ్డకి రక్త ప్రసరణ అన్నది మంచిగా జరుగుతుంది అనమాట. సో లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో ఉంటే మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో 3rd ట్రైమిస్టర్లో నార్మల్ డెలివరీ అవుతుందని ఎప్పుడు చెప్పగలరు మేడం? నార్మల్ డెలివరీకి ఎక్కువ మంచి ఎక్సర్సైజులు చేసి ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. ప్లస్ ఇది నార్మల్ డెలివరీ అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. తన దారి ఎలా ఉంది డెలివరీ అవ్వడానికి, బేబీ వెయిట్ ఎంత ఉంది, కాన్పు సమయంలో బిడ్డ హార్ట్ బీట్ ఎట్లా ఉన్నది, ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. చాలా మట్టికి మనం నార్మల్గా మన పనులు మనం చేసుకుంటూ రెగ్యులర్గా ఉంటే, నార్మల్ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో 3rd ట్రైమిస్టర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? ఫస్ట్ మనము డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి. డాక్టర్ గారు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వెళ్ళాలి. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన స్కానింగ్స్ మనం అన్నీ డాక్టర్ ఏది చెప్తే అది ఫాలో అవ్వాలి. ఇంకా బీపీ చెకప్ చేయించుకోవాలి. వెయిట్ మనం అనుకున్నట్టుగా మనం పెరుగుతుందా లేదా, మన మదర్ వెయిట్ అన్నది చూసుకోవాలి. రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళడం వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తాం. మూమెంట్స్ కూడా మనకి బేబీ కదలికలు రోజుకి కనీసం 10 నుండి 12 సార్లు కదలాలి బేబీ. అవన్నీ సరిగ్గా కదులుతుందా లేదా, ఒకవేళ మనకి బేబీ కదలట్లేదంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ప్రెగ్నెన్సీ సమయంలో 3rd ట్రైమిస్టర్లో శరీరంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి మేడం? 3rd ట్రైమిస్టర్లో బేబీ కూడా ఆల్మోస్ట్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. బేబీ ఎక్కువ పెరగడం వల్ల కడుపులో డిస్కంఫర్ట్ అన్నది ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కాళ్ళ వాపులు రావచ్చు కొంచెం. ఇంకా స్కిన్ మీద స్ట్రెచ్ మార్క్స్ అన్ని పడతాయి పొట్ట మీద. ఇవన్నీ జరగవచ్చు. మదర్కి వెయిట్ గెయిన్ వల్ల ఇవన్నీ జరగవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో 3rd ట్రైమిస్టర్లో ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? 3rd ట్రైమిస్టర్ అనేది ఇంపార్టెంట్ ట్రైమిస్టర్. నార్మల్ డెలివరీ అవ్వడానికి మనము చాలా మెజర్స్ తీసుకోవచ్చు.
కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవడము, రెగ్యులర్ వాకింగ్ చేయడము, స్క్వాష్ చేయడము, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఫుడ్ కూడా బికాజ్ ఆఫ్ పొట్ట ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకోవడంలో ఇండైజెషన్ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. లిటిల్ ఫుడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ తీసుకుంటూ ఉండాలి. ప్రెగ్నెన్సీలో మొదటి ట్రైమిస్టర్లో భార్యాభర్తలు అనేది కలవచ్చా మేడం? ఏమీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే, అంటే స్పాటింగ్ కానీ అంటే బ్లీడింగ్ అట్లాంటివి ఏం లేకపోతే సాధారణంగానే ఉండొచ్చు. ఇది ప్రెగ్నెన్సీ అన్నది ఇట్ ఈస్ ఎ ఫిజియలాజికల్ కండిషన్, నార్మల్ కండిషన్ మాత్రమే. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రెగ్యులర్లీ. ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మన గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ 9th మంత్ నుంచి డెలివరీ వరకు, డెలివరీ సమయంలో కూడా ఎలాంటి థింగ్స్ అనేవి క్యారీ చేయాలి మేడం? ఫస్ట్ డెలివరీ పెయిన్స్ అన్నది ఏ టైంలో వస్తుంది, ఈడిడి అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దగ్గరికి రాగానే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం హాస్పిటల్కి దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలి. తనకి ఎవరైతే డెలివరీ కంపానియన్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలి. ప్లస్ మన దగ్గర అంతకుముందు 9th మనం ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఏమేమి పరీక్షలు చేయించాము అన్ని ఆ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్లస్ సూటబుల్ క్లోతింగ్ తనకి డెలివరీ అయ్యే టైంలో అండ్ బేబీ కోసం అని చెప్పి అవన్నీ. ప్రెగ్నెన్సీ సమయంలో టీ కాఫీలు అనేవి తీసుకోవచ్చా మేడం? తీసుకోవడం అంటే అలవాటు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, ఒకసారి 2 సార్లు అలా, కానీ ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే దానివల్ల ఆకలి తగ్గిపోవడము అట్లాంటివి జరగచ్చు కాబట్టి మోస్ట్లీ అవాయిడ్ చేస్తే బెటరు. పాలు తాగడం మంచిది. గైనకాలజిస్టులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రోటీన్ పౌడర్ అలాంటివి రాస్తూ ఉంటారు. అవి విత్ మిల్క్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ డైలీ తీసుకుంటే బెటర్. వాటికంటే కూడా టిల్ ద డెలివరీ అయ్యే వరకు జ్యూసెస్ కూడా తీసుకుంటే బెటర్. కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు. పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపాలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి మేడం? మనము మామూలుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం కదండి. మన దగ్గర చాలా మట్టికి మేనరిక వివాహాలు అన్నది చేస్తూ ఉంటారు, అవాయిడ్ చేయాలి చాలా మట్టికి. ఇంకొకటి ఏంటంటే డబుల్ మార్కర్ అన్న ఒక టెస్ట్ చేస్తాము 3వ నెలలో ఎన్టీ స్కాన్ తర్వాత. ఆ డబుల్ మార్కర్ అన్నది చేయించాలి. ఇంకొకటి 18 వారాలప్పుడు క్వాడ్రిపుల్ మార్కర్ అన్నది చేస్తాము. డబుల్ మార్కర్లో చాలా మట్టుకు తెలిసిపోతుంది. ఇంకా మనకి ఏమన్నా డౌట్ ఉంటే కనుక క్వాడ్రిపుల్ మార్కర్ కూడా చేపిస్తాము. సో ఈ 2 టెస్టుల ద్వారా తెలిసిపోతుంది మనకి. పీరియడ్ మిస్ అయినాక ఏ సమయంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేపిస్తారు మేడం? ఎప్పుడు చేయిస్తారు? మామూలుగా పీరియడ్ మిస్ అయిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే కనుక వాళ్ళ మెన్స్ట్రల్ హిస్టరీ అడగాలి. పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే కనుక పీరియడ్ మిస్ అయిన వితిన్ 1 వీక్లో చేసుకుంటే బెటర్. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టము. సో మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది ప్రెగ్నెంటా కాదా అన్నది. మామూలుగా ఎర్లీ మార్నింగ్లో చేస్తే బెటర్ అనమాట ప్రెగ్నెన్సీ టెస్ట్. అప్పుడు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి మనకి. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ అయిన సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ శ్రావణి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో ప్లీజ్ ఫాలో. శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ అవ్వాలని అంటే shravanahealthtips@gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ శ్రావణ హెల్త్ టిప్స్.